నేను డాక్టర్ శంకర్ సైకియాట్రిస్ట్‌ని. ఈరోజు టాపిక్ ఏంటంటే మధ్య తరగతి చెందిన తెలుగు పిల్లలు చేయకూడని పనులేంటి? అదేంటండి డాక్టర్ గారు మధ్య తరగతి గురించి మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళకి చెప్పరా? ప్రస్తుతానికి చెప్పను. ఎందుకంటే మధ్య తరగతి అన్నది ఒక స్పెషల్ హోదా కలిగిన తరగతి. అదెట్లా ఉంటుందంటే మనకంటే పైనున్న వారికి కింద పడిపోయే ప్రమాదమే ఉంటుంది. అంతకంటే పైకెళ్ళడానికి వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళే టాప్ కాబట్టి. మనకంటే కిందున్న వాళ్ళు రాక్ బాటమ్‌లో ఉంటారు కాబట్టి, దాని నుంచి కింద పడే ప్రమాదం లేదు. వాళ్ళకి ఓన్లీ ఒక డైరెక్షన్‌లో వాళ్ళు పైకెళ్ళగలరు. సో, పైనున్న వాడికి ఒక డైరెక్షన్‌లోనే మూవ్‌మెంట్, కిందున్న వాడికి ఒక డైరెక్షన్‌లోనే మూవ్‌మెంట్ ఉంది గానీ, మధ్య తరగతి వాళ్ళకి 2 రకాల డైరెక్షన్స్‌లో మూవ్‌మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మనకొచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకొని, మనం పద్ధతిగా పాటుపడితే పైకి రావచ్చు. అలా కాకుండా పనికిమాలిన పనులే చేస్తాను నేను. మా అమ్మ, నాన్నలు చెప్పింది వినను. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసేస్తాను అంటే గనక పడిపోయే ప్రమాదం కూడా ఉంది. అంటే మనకి ఆశ, భయం 2 మనల్ని మోటివేట్ చేస్తాయి. పైనున్న వారికి ఏముంది భయం మోటివేట్ చేస్తుంది. కింద ఉన్న వారికి ఆశ మోటివేట్ చేస్తుంది. దీనివల్ల మనం ఈ రెండిటిని మేనేజ్ చేయడం నేర్చుకుంటాం కాబట్టి మనం స్పెషల్. అది కాకుండా మధ్య తరగతి చెందిన వాళ్ళు అసలు టాక్స్ పేయర్స్ అంటే మధ్య తరగతి చెందిన వాళ్ళే. అదేదో మందు కొట్టేవాళ్ళు టాక్స్ పేయర్ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మధ్య తరగతి వాళ్ళకి చిన్నదో, పెద్దదో ఒక ఉద్యోగం ఉంటుంది. ఆ ఉద్యోగం జీతం నీ చేతికి అందే ముందే టాక్సులన్నీ కట్టయిపోయి గవర్నమెంట్‌కెళ్ళిపోతాయి కాబట్టి, నిజానికి టాక్సులు పే చేసేది ఏ సమాజం అయినా సరే మధ్య తరగతికి చెందిన వాళ్ళు మాత్రమే. అందుకని మనం మధ్య తరగతిని గౌరవించాలి. మూడోదేంటంటే ఒకసారి నువ్వు మధ్య తరగతి చెందిన వాడివైతే, నువ్వు బాగా పాటుపడి గొప్పవాడివైనా, పతనం అయిపోయి కింద పడిపోయినా సరే, మధ్య తరగతి మనస్తత్వం మాత్రం నిన్ను వదిలిపెట్టి వెళ్ళదు. అది నేను బల్లగుద్ది వాదిస్తాను. అందుకని దీన్ని మనం చాలా చాలా గౌరవించాలి. ఎప్పుడూ మనతోటి ఉండేదాన్ని మనం చాలా వాల్యూ ఇవ్వాలి కాబట్టి. మనం తెలుసుకోవాల్సింది ఏంటి మరి? మధ్య తరగతి కుటుంబంలో ఉంటే మనకొచ్చేదేంటి? చిన్న చిన్న ఎదురు దెబ్బలు తగిలితే గనక దాని నుంచి మనం తేరుకొని నిలబడి మళ్ళా పైకి రావడానికి మన తల్లిదండ్రులు వాళ్ళు సంపాదించిన సేవ్ చేసుకున్న మనీయో లేకపోతే మనకున్న సోషల్ సపోర్ట్సో పనిచేస్తాయి. అంతేగాని పెద్ద పెద్ద ఎదురు దెబ్బలు తగిలితే గనక మనం నిలబడి మళ్ళా విజయం సాధించడం అన్నది చాలా 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 కష్టం. అందుకని పిల్లలకి నేను చెప్పేదేంటంటే ముఖ్యంగా మీ మీదే ప్రాణాలు పెట్టుకొని అన్ని పనులు మీకోసమే చేస్తున్న తల్లిదండ్రులందరూ ఉంటారు. వాళ్ళ కష్టాన్ని గుర్తించి మనం బాధ్యతగా వ్యవహరించాలి. ముఖ్యంగా నేను చెప్పేదేంటంటే నంబర్ 1 ఎప్పుడు కూడా మీరు మోపెడో, స్కూటరో, బైకో, కారో డ్రైవ్ చేస్తున్నారనుకోండి డిస్ట్రాక్టెడ్‌గా డ్రైవ్ చేయొద్దు. అది చాలా చాలా ముఖ్యం. ఇది చేస్తే యాక్సిడెంట్‌లోకొస్తే గనక పెద్ద పెద్ద ఆపరేషన్‌లు అవి ఇవి హాస్పిటల్ బిల్స్ పడితే గనక ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉంది. అందుకని డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ చెయ్యొద్దు.